ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఆదేశాలపైన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను గౌరవించి వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఆమె స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా వారి విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల తీరుపైన విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు. గతంలో విజిలెన్స్ విభాగం సమర్పించినటువంటి నివేదికల ఆధారంగా కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపైన ప్రభుత్వం అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సద్వినియోగం అయ్యేలా అర్హులైనటువంటి విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలాగా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజయశాంతి కోరారు. మరి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా మెరుగైనటువంటి వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి హితవు పలికారు.